242 మందితో లండన్ కి బయలుదేరిన ఎయిర్ ఇండియాకి చెందిన AI-171 విమానం అహ్మదాబాద్ లో టేక్ ఆఫ్ అయిన కాసేపటికే కుప్పకూలిన ఘటన తీవ్ర కలకలం రేపింది. టేక్ ఆఫ్ అయిన కాసేపటికే ఈ అంతర్జాతీయ విమానం సిగ్నల్ కోల్పోయినట్టు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ విమాన ప్రమాదం గురించి తెలిసి షాక్ అయ్యానని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. తాము అత్యంత అప్రమత్తంగా ఉన్నామని, తాను వ్యక్తిగతంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాను అని రామ్మోహన్ నాయుడు తెలిపారు. రెస్క్యూ బృందాలు సిద్ధంగా ఉన్నాయని, వైద్య సహాయం సంఘటనా స్థలానికి చేరుకునేలా అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే రామ్మోహన్ నాయుడుతో ప్రధాని మోదీ కూడా ఫోన్లో మాట్లాడి విషయం గురించి ఆరా తీశారు. విమాన శకలాలు జనావాసాల మీద పడ్డం వల్ల మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘోర దుర్ఘటన పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వెంటనే గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కి ఫోన్ కాల్ చేశారు. క్షతగాత్రులకి మెరుగైన వైద్య సహాయం అందజేయాలని ఆదేశించారు. ఇదే విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నట్టు ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఆయనతో పాటు కొందరు రాజకీయ ప్రముఖులు, విఐపీలు, అలానే బ్రిటన్ కి చెందిన పలువురు సిటిజన్స్ కూడా ఉన్నట్టు సమాచారం. వారి పరిస్థితి ఏమిటనేది ఇంకా తెలియరావట్లేదు.